హనుమాన్ మూవీ యొక్క కలెక్షన్స్ హిందీలో అదిరిపోయే మ్యాజికల్ నంబర్కి అయితే దగ్గరైందని చెప్పాలి. 55 కోట్లు ప్యూర్ షేర్ కలెక్షన్స్కి అయితే దారితీస్తుంది ఈ హనుమాన్ మూవీ యొక్క హిందీ వెర్షన్. టోటల్గా చెప్పాలంటే ఇప్పటికి 280 కోట్లు పూర్తి స్థాయి గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది ఈ మూవీ. నెట్ కలెక్షన్స్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 150 క్రోర్స్కి అయితే అత్యంత చేరువుగా వచ్చిందని చెప్పాలి. ప్రశాంత్ వర్మ చేసినటువంటి మ్యాజిక్ అలాంటిది కాదు. అందుకని ఈ మూవీ మీద అదిరిపోయే కలెక్షన్స్ 1 by 1 డే బై డే రాబడుతూనే ఉంది. మిగతా సినిమాలు ఇట్లా వస్తున్నాయి అట్లా పోతున్నాయి, కానీ ఈ హనుమాన్ మూవీ మాత్రం అట్లీస్ట్ 2 కోట్ల కలెక్షన్స్ పర్ డే గ్రాస్ కలెక్షన్కి రాబడుతూనే ఉంది రిలీజ్ అయిన దగ్గర నుండి కూడా. హిందీ జనాలకి తిరుగులేనటువంటి సాలిడ్ మూవీ ఇచ్చినట్లయింది ప్రశాంత్ వర్మ. అందుకని వాళ్ళు ఇప్పటి నుండి హనుమాన్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మాత్రం వాళ్ళు ఎంతో ఈగర్గా వెయిట్ చేయడం మొదలుపెట్టారని చెప్పాలి. ఆ విధమైనటువంటి క్లైమాక్స్ ఫస్ట్ పార్ట్లో అదరగొట్టే రేంజ్లో ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. సెంటిమెంట్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడంలో ముందు ప్లేస్లో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. అందుకనే ఈ మూవీ ఈ రకమైనటువంటి కలెక్షన్స్ అత్యంత అద్భుతంగా రాబడుతుంది. సెకండ్ పార్ట్ మాత్రం అత్యంత గ్రాండ్ ఇయర్గా తీయబోతున్నాడు ప్రశాంత్ వర్మ అని తెలుస్తుంది. ఆల్రెడీ చిరంజీవి, మహేష్ బాబు కంటే బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ఈ మూవీలో ఉండబోతుండడంతో ఈ మూవీ యొక్క రేంజ్ అయితే మారిపోబోతుంది. దగ్గర దగ్గర భారీ బడ్జెట్ మూవీకి అయితే రాబోతుంది సెకండ్ పార్ట్. అట్లీస్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీ అయితే రాబోతుంది. ప్రశాంత్ వర్మకు ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే 50 కోట్ల సినిమాని 200 కోట్ల సినిమాగా చూపిస్తాడు. ఇప్పుడు 300 కోట్లు సినిమా చూపిస్తున్నాడండి, అది 900 కోట్ల రూపాయల సినిమాగా అయితే చూపించడం ప్రశాంత్ వర్మ యొక్క ప్రత్యేకత. ఏది ఏమైనప్పటికీ ఈ సెకండ్ పార్ట్ మాత్రం ఊహకందని విధంగా కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.